హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది మరి రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్ చేసుకున్నారు. మరి ఎంతమంది అయితే అప్లికేషన్ చేసుకున్నారో మరి వారందరి కోసం ఈ యొక్క న్యూస్. మరి అప్లికేషన్ చేసుకున్న వారికి చాలామంది ఇంకా కొందరు మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారు చేసుకోవచ్చా, ఇంకా గడువు అయిపోయింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వారి కోసం అయితే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు నేటి ఏప్రిల్ 14తో ముగియనుండగా పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞాపనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏప్రిల్ 24 తేదీ వరకు గడువును పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకం ద్వారా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో 60% నుంచి 80% వరకు సబ్సిడీ ఉంటుంది. తెలంగాణలో నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కొత్త పథకం రాజీవ్ యువ వికాసం. ఇది అందరికీ తెలుసండి, ఎందుకంటే ఆల్రెడీ 14 వరకు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే చాలామందికి సర్టిఫికేట్స్ లేక, కొంతమందికి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అందక, ఈ విధంగా కూడా మరి ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇట్లా అప్లై చేయడానికి పోతే అంతా ఒకేసారి పోయేసరికి మరి ఈ సేవలలో కూడా సర్వర్లు బిజీ వస్తున్నాయి. దీని కారణంగా వాళ్ళు చాలామంది తగిన ఆధారాలు డాక్యుమెంట్లకు డిలే అయిపోయిన కారణంగా కొంతమంది అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, ఇంకో కొంచెం ఈ గడువు పొడిగిస్తే బాగుంటుందని. ఈ మేరకు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మేరకైతే ఈ గడువును పొడిగిస్తూ ఈ నెల ఏప్రిల్ 24 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక వార్త అయితే మనకు వచ్చింది. ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏప్రిల్ 14న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్ఎస్యుఐ నేతల సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపునకు వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులకు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. లక్షలాది మందికి లబ్ధి, వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పథకం కింద నిరుద్యోగులు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. విశేషం ఏంటంటే ఈ రుణంలో 60% నుంచి 80% వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ పథకాన్ని ఆన్లైన్లో సింపుల్గా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునే ముందు మనం ఒకసారి ఈ సేవకు పోతే బెటర్. అక్కడ మీరు అన్ని డాక్యుమెంట్స్ సర్వరు పెద్ద కంప్యూటర్ ఉంటుంది కాబట్టి అక్కడ చేయించుకుంటే మీకు త్వరగా అయిపోతుంది. అక్కడ మాత్రం చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి అప్లై చేసుకొని ఈ యొక్క లబ్ధిని పొందాలని అయితే ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మరి ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నా. మీరు మన ఛానల్ని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.